ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ అనేది డెవలప్ చేశాను. ఎప్పుడైతే ఒక ట్యాబ్ అనేది క్లిక్ చేస్తాడో, సో ట్యాబ్ టు ట్యాబ్ అనేది మనకి డేటా అనేది డిఫరెంట్‌గా షో చేస్తూ ఉంది. అదేవిధంగా సో నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడైతే టేబుల్ అనేది క్లిక్ చేస్తానో, ఈ యొక్క గ్రాఫ్స్ అనేది ట్యాబ్‌లో ఏదైతే చూపిస్తూ ఉందో అది మొత్తం హైడ్ అయిపోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే హైడ్ అవుతూ ఉందో దాని యొక్క స్టేట్ అనేది హైడ్ అయి షో చేసేటప్పుడు రీసెట్ అయిపోతూ ఉంది. సో నేను రియాక్ట్ డాట్ మెమో అనేది వాడాను. రియాక్ట్ డాట్ మెమో అనేది వాడినప్పుడు అంటే పేరెంట్ దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాప్ చేంజ్ అయినప్పుడు మన కాంపోనెంట్ అనేది రియాక్ట్ అవుతుంది కదా, అప్పుడు స్టేట్ అనేది రీరెండర్ అంటే చైల్డ్ కాంపోనెంట్ అనేది రీరెండర్ కాకుండా రియాక్ట్ డాట్ మెమో అనేది ఉపయోగపడుతుందని చెప్పారు. సో ఇక్కడ అదే నేను సెర్చ్ చేసింది. కానీ అప్పటికి కూడా ఏమవుతుందంటే చైల్డ్ కాంపోనెంట్లోనే స్టేట్ అనేది రీసెట్ అయిపోతూ ఉంది డిఫాల్ట్ వాల్యూకి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందని చూస్తే, ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది మనం కండిషనల్గా షో చేస్తున్నాం, హైడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి కాంపోనెంట్లోని స్టేట్ వాల్యూస్ అనేది రీసెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో మనకి రీరెండర్ అనేది ఎప్పుడవుతుందంటే అంటే రియాక్ట్ డాట్ మెమో అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే కాంపోనెంట్ అనేది హైడ్ కాకుండా, సో చైల్డ్ కాంపోనెంట్ అనేది హైడ్ కాకుండా దాని యొక్క ప్రాప్స్ కానీ చైల్డ్ కాంపోనెంట్కి సంబంధించిన ప్రాప్స్ కానీ చేంజ్ కానీ కాకుండా ఉంటే అప్పుడు మనకి రీరెండర్ అనేది అవ్వదు. సో ఇక్కడ మనకి మొత్తం 4 టెర్మినాలజీస్ అనేది ఉంటుంది. అదేమిరా అంటే మౌంటు, అన్మౌంటు, రెండరు, రీరెండర్ అనేది. సో మౌంట్ అనేది ఏం చేస్తుందంటే కాంపోనెంట్ అనేది మనకి లోడ్ అయినప్పుడు వర్చువల్ డామ్లో దాన్ని మౌంట్ చేస్తుంది యాక్చువల్ డామ్లోకి. ఇక్కడ అదే మనకి కాంపోనెంట్ అనేది అన్మౌంట్ అనేది జరుగుతుంది కదా. ఈ కాంపోనెంట్ అనేది అన్మౌంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే డామ్లో నుంచి ఎంటైర్ యూఐ స్ట్రక్చర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది ఎన్ని విధాలుగా రిమూవ్ అవుతుందంటే ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి చేంజ్ అయినప్పుడు, లేదంటే కాంపోనెంట్ అనేది మనం కండిషనల్గా షో హైడ్ చేస్తూ ఉంటాం కదా, ఈ షో హైడ్ చేసేటప్పుడు కూడా అన్మౌంట్ అవుతుంది, షో చేసేటప్పుడు మౌంట్ అనేది అవుతుంది. సో ఒక పేరెంట్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. పేరెంట్ కాంపోనెంట్ అనేది యూస్ చేసుకొని పేజ్ అనేది కాల్ చేస్తాము. సో దాని లోపల చైల్డ్ కాంపోనెంట్స్ అనేది ఉపయోగిస్తాము. ఈ చైల్డ్ కాంపోనెంట్స్ అనేది మౌంట్ చేయొచ్చు, అదేవిధంగా అన్మౌంట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది కండిషను. ఎప్పుడైతే మౌంట్ అన్మౌంట్ అనేది జరుగుతుందో, ప్రీవియస్గా ఏదైతే స్టేట్ వాల్యూస్ అనేది ఉంటాయో అవి సేమ్ అదే విధంగా ఉండదు. సో మనకి రీసెట్ అయిపోతుంది. అంటే న్యూగా ఒక కాంపోనెంట్ని పేజ్ ద్వారా కాల్ చేసే విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా అవుతుంది. సో ఇక్కడ ఇదే నేను మొత్తం సెర్చ్ చేసి ఉండేది. సో రియాక్ట్ డాట్ మెమో కానీ యూజ్ డాట్ మెమో కానీ దీన్ని సపోర్ట్ చేయదనేసి వస్తూ ఉంది. ఓన్లీ ఇవి రెండు మనకి రియాక్ట్ డాట్ మెమో, అదే యూజ్ మెమో అనేది రెండర్కి మాత్రం ఉపయోగపడుతుంది. రెండర్, రీరెండర్ అనే టైప్ మాత్రము. కాంపోనెంట్ అన్మౌంట్ అనేది అయ్యేటప్పుడు ఉపయోగపడదు. సో వీడికి అయిపోయింది ఇది.